తరపున నేను పోరాడతా, మీరు అన్ని విధాలు మీకు అండగా ఉంటా, మీ పోరాట ఉద్యమానికి నేను సహకరిస్తా, మీ లక్ష్య సాధనలో నేను భాగస్వామి అవుతా, మీకు న్యాయం జరిగే వరకు చివరి వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి ఆశిస్తూ. అదే మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకొని 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడం, అదే సమయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్, ఫస్ట్ టైం మొన్నే 54 కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ కూడా వచ్చింది ఏది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో. అంటే కంటిన్యూగా మనం పనిచేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఇది ఒక ఎగ్జాంపుల్. రేపు రాబోయే రోజుల్లో నష్టాల నుంచి లాభాలు, సస్టైనబిలిటీ కాదు ప్రాఫిటబిలిటీ వరకు చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవడానికి చేసిన పనులకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఒకరు పనిచేసేది కాదు, ఇది టీం వర్క్. మొత్తం మంత్రుల దగ్గర నుంచి లాస్ట్ మైల్ లో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టీమ్ స్పిరిట్ ఇంకా ఎఫెక్టివ్ గా వెళ్ళాలి. ఎక్కడికక్కడ అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.